దేవి డోర్ ఓపెన్ చేసి ఏం చేస్తున్నావు? ఏంటది? మరి నేను చెప్తాను కానీ నువ్వేం అనకూడదు. పర్లేదు. ఇదంతా అదంతా అని అడగకూడదు, లెక్చర్లు ఇవ్వద్దు, బడ్జెట్ చెప్పకూడదు. సరే సరే సరేనా? మళ్ళీ నువ్వు ఏమనంటే బడ్జెట్ ఓపెన్ చేసేస్తావు. పెళ్ళికి బాజాలు కొట్టను కానీ. సరే అయితే స్పెషల్ అనమాట ఇది. యాక్చువల్గా ఇక్కడ శారీ సిల్క్ ఎక్స్పో పెట్టారు. అందులో మొన్న మా ఫ్రెండ్స్తో వెళ్తే ఆల్రెడీ ఆ రోజు వాళ్ళు తీసుకున్నారు. నేను జస్ట్ అలా చూసి వచ్చాను విండో షాపింగ్. ఈరోజు మళ్ళీ వెళ్ళి తీసుకున్నా. అంటే ఎక్కడ బాగుంటాయని షాప్స్ అన్నీ చూసుకున్నా, కంగారు పడిపోలేదు. పాపం వాళ్ళు కొనేసారు. ఇప్పుడు నేను వెళ్ళి చూసుకొని బెస్ట్ తెచ్చుకున్నాను అనమాట. ఫస్ట్ చూపిస్తున్నాను. ఎంత శ్రద్ధ నీకు. అప్పుడప్పుడు మంచి పీసెస్ దొరికినప్పుడు కలెక్ట్ చేసుకోవాలి. బస్ శారీ అనేది ఒక ఎమోషన్ కదా. ఇది దీని స్పెషల్ ఏంటంటే ఇది కాశ్మీరీ సిల్క్. దివానా కట్ బెడ్షీటా? మరి అదే మరి కాశ్మీర్ సిల్క్ అంటారు దీన్ని. దీని వర్క్ చూసావు ఎట్లా ఉందో? కాశ్మీరీ వర్క్ ఇది. ఇది సిల్క్ ఫ్యాబ్రిక్. సరే సరే. అన్ని రకాల శారీస్ మనం తీసుకోవాలి ప్రసాద్. ఎందుకంటే మన ఇండియాలో రకరకాల క్రాఫ్ట్మెన్షిప్ ఉంటుంది. ఇదంతా కూడా హ్యాండ్తో చేశారు. ఈజీగా అనేసి వద్దు ఇదా అనేసి. ఓకే ఓకే, ఇప్పుడు అర్థమైంది. ఓపెన్ చేస్తే అర్థమైంది. ఆ బార్డర్ చూస్తే దివానా కట్. అదే మరి దివానా కట్ కాశ్మీరీ వర్క్, ఇది హ్యాండ్ వర్క్. బాగుంది బాగుంది. దీనికి చక్కగా శారీ అంతా ఇలా ఇచ్చాడు. అంటే మనం శారీస్ అన్నీ ఒకలాంటివే తీసుకోకూడదు కదా, రకరకాల ప్లేసెస్ నుంచి తీసుకుంటే. కాశ్మీర్ నుంచి వర్క్ ఇది, కాశ్మీరీ వాళ్ళు చేసిన వర్క్ ఇది. ఎలా ఉంది? బాగుందా? కాస్ట్ ఎంత ఇది? వాడైతే 3,500 అట్లా చెప్పాడు, కానీ నేను అంత కొన్న కదా. 3,400 కొనిసావా? జోక్. నేను ఎట్లా కొంటానంటే షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇంక వాడు అది ఇవ్వకూడదు అనుకొని ప్రైస్ చెప్తాను. అలా చెప్పి నేను వాడు ఎప్పుడైతే అలా అన్నాడో 1,500 అన్నాను. 1,500 అంటే వాడు అన్నాడు నో అవ్వదు అనేసాడు. సరే అయితే అనుకొని వచ్చాను. ఆ తర్వాత వాడు అలా మాట్లాడి 2,000 ఫైనల్ అన్నాడు. సరేలే అని చెప్పి తీసుకున్నాను. కాశ్మీర్ నుంచి కదా, మళ్ళీ మనం కాశ్మీర్కి వెళ్ళాలంటే నీకు బోల్డ్ బడ్జెట్ అవుతుంది, ఎందుకు అని చెప్పి తీసుకున్నా. ఎలా ఉంది? బడ్జెట్. సో అంటే ఈ శారీ వేసుకున్నాం అనుకో, మనకి కాశ్మీర్ వాళ్ళ వర్క్, కాశ్మీర్ అదంతా అనిపిస్తుంది కదా, అందుకని ఇది స్పెషల్ సారీ. ఇది నా బర్త్డేకి అని కొనుక్కున్నాను. ఆల్రెడీ కొనేసారు నీ బర్త్డేకి? ఇది ఇంకా నచ్చేసిందని, ఇంకా మరి భలే నచ్చింది ఇది నాకు. అది కదా మొన్నే కదా ఫస్ట్ వీక్లో కొన్నాం నీ బర్త్డే కానీ. కొంటాము, అలా డెసిషన్ మారిపోయింది చూసిన తర్వాత. చూడు సిల్క్, ఇది కూడా ఎంత బాగుందంటే, ఇది చూడు పళ్ళు, ఇది శారీ అంతా ఇలాగే వస్తుంది బుట్టాలాగా. చాలా ట్రెడిషనల్గా ఉంది కదా, చక్కగా మంచి ట్రెడిషనల్గా ఉంటుంది. అది ఇలా వస్తుంది. నాకైతే చాలా నచ్చింది. ఫీల్ కానీ, ఫ్యాబ్రిక్ ఫీల్ కానీ, డిజైన్ కానీ చాలా కొత్తగా అనిపించింది. మనకి దొరకదు ఇలాంటిది. ఫ్యాబ్రిక్ చూడు ఎంత బాగుందో. బ్యాక్ సైడ్ చూడు ఎంత బాగా చేసాడో వీడి వర్క్. ఎక్కడ కూడా మనకి బ్యాంగిల్స్కి వాటికి తగిన కూడా అంటుకోదు. సరే ఎంత బాగుందో. ఇదంతా కాస్ట్ చెప్తా కాస్ట్ చెప్పే ముందు మొత్తం చూస్తే అప్పుడు అది వర్తో లేదో తెలుస్తుంది. చూపించా? లేదు, బ్లౌజ్ చూపించలేదు నేను ఇంకా నీకు. శారీ పళ్ళు చూసావు కదా, మొత్తం అసలు నాకు ఇది చాలా హైలైట్ అయిపోయింది. నాకు బాగా నచ్చేసింది ఇది. యాక్చువల్గా నేను మొన్న వెళ్ళినప్పుడు ఇతని దగ్గరికి వెళ్ళలేదు, లైట్ తీసుకున్నా. కానీ అతని తర్వాత దగ్గరుండి అడిగితే అప్పుడు అతను చూపించాడు అనమాట. ఇది బ్లౌజ్ మొత్తం చూడు ఎంత బాగుందో. దీనికి కూడా లోపల చూడు, మనకు అస్సలు ఫ్యాబ్రిక్ అసలు అనిపించదు. రఫ్గా అనిపించడం కానీ, అట్లా చిరాగ్గా అనిపించడం కానీ ఉండదు. ఫ్యాబ్రిక్ అయితే అదిరిపోయింది కదా, ఎంత క్లాస్గా ఉందో చూడు. బ్లౌజ్
ఇది పళ్ళు బ్లౌజ్. నాకైతే ఈ ప్యాటర్న్ చాలా నచ్చేసింది. ఈ శారీ స్పెషల్ ఏంటంటే హెవీగా అనిపించదు, చక్కగా అలా అని చెప్పి మనకి ఫంక్షన్స్ కూడా కట్టేసుకోవచ్చు. కట్టుకున్నప్పుడు హెవీగా అనిపించదు, మెయిన్ ఎక్కువ జ్యువెలరీ డిమాండ్ చేయదు, హాయిగా అనిపిస్తుంది కట్టుకుంటే. చాలాసేపు మనం క్యారీ చేయొచ్చు, క్లాస్గా ఉంటుంది శారీ, అట్ ట్రెడిషనల్గా కూడా ఉంటుంది. అందుకు నాకు ఇది నచ్చింది. ఇది ఎంత ఉంటుంది చెప్పు, ఇంత చెప్పిన తర్వాత? వాడు 6,000 చెప్పుకుంటాడు, తర్వాత 7,000 ఎంత చెప్పుకుంటాడు. నువ్వు గట్టిగా బేరమాడి ఒక 500 తగ్గించి కొనేసుకుంటావు. బాగా నచ్చింది అన్నా కాబట్టి. కాదు 4,000 ఇది. అది చెప్పడం అని చెప్పాడు 4,500. కాదు, నువ్వు అన్నట్టే 6,500 చెప్పాడు, నేను 4 తీసుకున్నా. ఇది అసలు వేరే లెవెల్ అబ్బా. ఇంక దీని గురించి ఇంక డబ్బుల కోసం ప్రతిసారికి అలాగా అంటావు, ప్రతిదీ వేరే లెవెల్ అని. కొన్ని డబ్బుల కోసం ఆలోచించుకోవాలి ప్రతిసారి అంటావు. వెళ్ళిన చోట 4-5 బట్టలు కొంటావు, అందులో ఒకటి హైలైట్ అంటావు, 2 డిఫరెంట్ అంటావు, 3 సూపర్ అంటావు, తర్వాత డోపర్ అంటావు, ఎలా ఉంది అన్నీ వదిలే రెగ్యులర్ అంటావు. ఇవన్నీ చూసావా ఎంత బాగుంది, చూసావా ఎలాగ ఫాలో అంటే కూర్చోబెట్టినట్టు కూర్చుంటుంది చూసా చీర. అది దీని స్పెషాలిటీ. అసలు దీన్ని ఎవరైతే వ్యూ చేశారో వాళ్ళకి చాలా థ్యాంక్స్. మీరు ఎంత మంచి చీర వ్యూ చేశారు. సో అలాగే ప్రసాద్కి కూడా థ్యాంక్స్, ఈ మెమరీని మంచిగా సేవ్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.